ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అసలు అంటే కొత్త మార్పులు అన్నీ వస్తున్నాయి. అంటే వీసా పరంగా చూసుకున్నా, బర్త్ రైట్, సిటిజన్షిప్ టెస్ట్లు ఏవైతే జరుగుతున్నాయో దానిలో కూడా కొన్ని మార్పులు చేస్తున్నారు. అంటే ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి. అంటే ఇదంతా కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్లు ఏదైనా సరే అమెరికా సిటిజన్స్కే మేలు జరగాలి, భారతీయులు ఎటువంటి పరిస్థితిలో రావడానికి లేదు ఇక్కడికి అన్నట్టుగా చేస్తున్నారు గవర్నమెంట్ అయితే. మరి H1 వీసాలో మార్పులు ఏంటి, బర్త్ రైట్ సిటిజన్స్లో మార్పులు ఏంటి, ఇవన్నీ ఒకసారి సార్. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకైక లక్ష్యం ఏం పెట్టుకున్నాడంటే, తను ఎలక్షన్లో ఏదైతే వాగ్దానాలు చేశాడో, తను అమెరికన్స్ తను చెప్పిన ఏ మాటలు నమ్మి తనను రెండోసారి గెలిపించారో అవన్నీ ఖచ్చితంగా తూచా తప్పకుండా నెరవేర్చాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో అతను ముందుకెళ్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇతర దేశాల నుంచి ఇక్కడికి అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళందరి పనిపడుతూ వాళ్ళు ఎక్కడున్నా గుర్తుబట్టి సంకెళ్లు వేసి బలవంతంగా ఆయా దేశాలు తీసుకెళ్లి వదిలిపెట్టడం అనేది ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. అలా చాలా కొన్ని వేల మందిని అట్లాగా వెనక్కు పంపించడం జరిగింది. రెండోది గోల్డెన్ వీసా అనేది ఒకదాన్ని ప్రవేశపెట్టి ఇండియన్ కరెన్సీలో సుమారుగా 47 కోట్లు వాల్యూ ఉండేట్టుగా ఎవరన్నా కడితే వాళ్లకు పర్మనెంట్ వీసా 24 అవర్స్లోనే వాళ్ళకి ఇచ్చేసి, అది శాశ్వతమైన వీసా, శాశ్వతమైన సిటిజన్షిప్ అన్నీ ఉండేట్టుగా అవకాశాలు కల్పించాడు. H1B వీసా లోపల గతంలో ఉన్నటువంటి సిస్టమ్ ఏమిటంటే లాటరీ పద్ధతి. ఎంతమంది అయితే లక్షల మంది దాని కోసం అప్లై చేస్తారు. అప్లై చేసిన వాళ్ళందరినీ లాటరీలు వేసి ఎన్ని అయితే వాళ్ళు సీట్లు ఇవ్వదలుచుకున్నారో అన్ని మాత్రమే దాంట్లో చిట్టీలు తీసి ఆ చిట్టీలలో పేర్లు ఎవరితో వస్తాయో ఆ పేర్లను ప్రకటించేవాళ్ళు. ఈ సిస్టంలో ఏం జరుగుతుందంటే, వర్త్ ఉన్నటువంటి నిజమైన మేధావులు ఎవరైతే ఉన్నారో, టెక్నికల్గా క్వాలిఫైడ్గా కావడమే కాకుండా దాంట్లోపల బాగా పరిశోధనలు చేసిన వాళ్ళు, మేధావి వర్గంతో ఉండేటువంటి వాళ్ళేమో లాటరీలో వాళ్ళ పేరు రాకపోవచ్చు. పనికిరాని వాడు, ఏదో మామూలుగా అత్యవసరంగా మార్కులు ఉండేటువంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల అమెరికాకు లాభం కన్నా నష్టం ఎక్కువ. అమెరికా ఏం కోరుకుంటుందంటే, ఒకటి డబ్బున్నవాడు ఎవరైనా అమెరికాకు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ అట్లాంటివి ప్రారంభించి దానివల్ల ఎక్కువగా ట్యాక్సెస్ వచ్చి ఆర్థికంగా అమెరికాకు లాభపడేటువంటి పరిస్థితి ఏర్పడితే తద్వారా అమెరికా ఇంకా ఆర్థికంగా బలపడుతుంది అనేటువంటి నమ్మకం వాళ్ళకి ఏర్పడుతుంది. లేదా మంచి మేధావులైనా వచ్చినట్టయితే వాళ్ళ ద్వారా కొత్త ఇన్వెన్షన్స్, కొత్తగా కనిపెట్టే విషయం కానీ, లేదా తొందరగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే విషయంగా కానీ, ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేసేటువంటి పరిస్థితి కానీ, కంపెనీస్ను బాగా సమర్థవంతంగా నిర్వహించడం వల్ల కంపెనీలు బాగా లాభంలో పడి ఆ లాభాల వల్ల ఎక్కువ ట్యాక్స్లు కట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ వాళ్ళు విశ్వసిస్తున్నారు. కానీ మేధస్సు లేనివాడు, అత్యవసర మార్కులతో పాస్ అయినవాడు, మామూలు వ్యక్తులు లాటరీలో వచ్చేసేసి అమెరికా అంతా నిండిపోయి ఈ గార్బేజ్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా చెత్త. ఇట్లాంటి చెత్తని అమెరికా కోరుకోవడంలే. అమెరికా కోరుకుంటుంది అమెరికా బలపడటానికి, అమెరికా దృఢంగా ఉండడానికి, అమెరికా ఆర్థికంగా బలపడటానికి, అప్పులు తీరిపోవడానికి, ప్రపంచంలోనే ఇంకా ఎవరు కూడా అమెరికాను అందుకోలేంత స్థితికి అమెరికాను తీసుకెళ్లాలని కోరుకుంటుంది. దానికి ఏం కావాలి? ఆర్థికంగా జవసత్వాలు ఇంకా పెరగాలి. అమెరికా కూడా అప్పులు చేసింది, చాలా అప్పులు ఉన్నాయి అమెరికాకు కూడా. అవన్నీ తీర్చేసుకొని తామే అప్పులు ఇవ్వగలిగే స్థితిలో ఉండాలి తప్ప తాము అప్పులు తీసుకోగలిగే పరిస్థితిలో ఉండకూడదని ఆశిస్తుంది. దానికి అటు మేధావులన్నా కావాలి, లేకపోతే డబ్బున్న వాళ్ళన్నా కావాలి. ఇద్దరే కావాలి. సమర్థులైనటువంటి వ్యక్తులు కావాలి, లేక డబ్బు బయట నుంచి తీసుకొచ్చి, వేరే దేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టగలిగే వాళ్ళు, ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగే వాళ్ళు, ఇక్కడ ఆర్థిక సంపదను పెంచేవాళ్ళన్నా కావాలి. ఈ 2 క్వాలిటీసే కోరుకుంటుంది. ఇప్పుడున్నటువంటి వీసా పద్ధతి లోపల ఆ 2 క్వాలిటీస్ దొరకడం లేదు. పనికిరాని చెత్త క్వాలిటీ ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి పరీక్షల్ని, H1B వీసాకు చేసేటువంటి పరీక్షల్ని చాలా కఠినతరం చేయాలనుకుంటున్నారు. అంటే బట్టి ఆన్సర్స్ చెప్పేటువంటి వాళ్ళు కాదు, టాలెంట్ ఉండి ఏ ప్రశ్న అడిగినా సమర్థవంతంగా అప్పటికప్పుడు దాన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగేవాడు, తన మేధస్సును నిరూపించుకోగలిగేవాడు కావాలి. లాటరీ పద్ధతిలో అది జరగదు కాబట్టి లాటరీ సిస్టమ్ పూర్తిగా రద్దు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇక ఇప్పటిదాకా పరీక్షల విధానాన్ని మార్చేసి ఇంకా కఠినతరమైనటువంటి పరీక్ష విధానాలు తీసుకొచ్చి తద్వారా మేధావుల్ని మాత్రమే అమెరికాలోకి ఎంటర్ కానివ్వాలి, చెత్త వాళ్ళందరినీ ఇక్కడి నుంచి పంపించేయాలి. మేధస్సు లేనివాడు, ఇక్కడ డబ్బు సంపాదించుకొని వాళ్ళ దేశాలకు తరలించాలనుకునేవాడు, ఇక్కడ ఉన్నటువంటి మేధావుల యొక్క సహకారంతో
తమ సంపన్నులు కావాలని కోరుకునేటువంటి వాళ్ళు కాదు మాకు కావాల్సింది. మా దేశాన్ని సంపన్నవంతం చేసేటువంటి మనుషులు కావాలి మాకు. అలాంటి వాళ్ళను ఎంపికయ్యే మార్గాలు ఏమున్నాయో ఆ మార్గాలనే మేము అన్వేషిస్తాం, దాని ద్వారానే మేము ముందుకెళ్తాం. అలాంటి పరీక్షలు ఇక ముందు చేయబోతున్నాం. ఇప్పటిదాకా ఉన్న పరీక్షా విధానాలు మేము మార్చేస్తాం, కొత్త పరీక్షా విధానాలు మేము తీసుకొస్తున్నాం. ఈ పరీక్షా విధానాలు మంచి మేధావుల్ని మాకు అందిస్తాయి. భవిష్యత్తు లోపల మా అమెరికా ఇంకా పటిష్టంగా తయారవుతుంది. అలాంటి పటిష్టవంతమైనటువంటి బలవంతమైనటువంటి ఒక దేశంగా అమెరికాను తీర్చిదిద్దడానికి అయ్యి విధానాలు ఏమున్నాయో ఆ విధానాలన్నీ మేము ప్రవేశపెట్టబోతున్నామని చెప్తుంది. అంటే ముందు సార్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో మన ఇండియన్స్ కి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటా కదా సార్, జాబ్ కానీ చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళగా కానీ. అంటే అమెరికాలోనే ఉద్యోగాలు చేసి అమెరికాలోనే సంపాదించుకొని అమెరికా నుంచి డబ్బులు తీసుకొచ్చుకోవాలని కోరుకునే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరమైన విషయమే. మేధావి ఉన్నాడు అనుకోండి, ఇండియాలో అయినా ఉద్యోగం దొరుకుతుంది, ఏ దేశంలో ఉద్యోగం దొరుకుతుంది, అమెరికాలో కూడా దొరుకుతుంది. అలాంటి వాళ్ళకు మాత్రమే అమెరికాలో ఉద్యోగాలు అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళను భారతదేశంలో కూడా బ్రహ్మాండమైన అవకాశాలు పెరుగుతాయి రోజు రోజుకి. ఇక ఏఐ వచ్చిన తర్వాత అమెరికాలో ఉండే అవకాశాలు ఇండియాలో కూడా పెరుగుతాయి. అదే అన్ని చోట్ల ప్రపంచం అంతా కూడా ఏఐని ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాలు దొరుకుతాయో ఆ ఉద్యోగాల్లో మేధస్సు తప్పనిసరిగా ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. మేధస్సు ఉన్నవాడిని ఎవరైనా సరే తప్పనిసరిగా ఆదరిస్తారు. ఇవాళ అమెరికాలో ఎంత సంపాదిస్తున్నారు అంతకన్నా ఎక్కువ సంపాదించే వాళ్ళు ఇండియాలో చాలా మంది ఉన్నారు. అంటే ఎవరు సంపాదించగలుగుతున్నారు? శక్తి సామర్థ్యం మేధస్సున్న వాళ్ళు సంపాదించగలుగుతున్నారు. అలాంటి శక్తి సామర్థ్యం ఉండే మేధస్సున్నటువంటి వాళ్ళు మాకు అమెరికా రమ్మంటున్నారు. అక్కడ ఖర్చులతో పోలిస్తే, అక్కడ వచ్చే ఆదాయంతో పోలిస్తే ఇండియాలో వచ్చేటువంటి ఆదాయం ఇంకా మెరుగైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 కోట్లు సంవత్సరానికి ప్యాకేజ్ ఇస్తే అక్కడ దానికన్నా 2 కాదు 10 ఎక్కువ ఇచ్చే 5 ఎక్కువ ఇచ్చే ప్యాకేజ్ ఇచ్చినా అక్కడ ఎక్స్పెండిచర్తో పోలిస్తే ఇక్కడ ఎక్స్పెండిచర్ చాలా చిన్నది. కాబట్టి ఇక్కడ మిగిలేది ఎక్కువ, అక్కడ మిగిలేదానికన్నా. కాబట్టి ఓన్లీ మేధావులను మాత్రమే మేము ఆదరిస్తాం అన్నప్పుడు ఇప్పుడు వెళ్తున్నటువంటి వాళ్ళలో దాదాపు 3 వంతుల మంది ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. థ్యాంక్ యూ.